ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడి సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తారీఖున ఆ రోజున ఖచ్చితంగా అందరూ పాటించవలసిన నియమాలు ఏంటి, ఆ రోజు విశేషం ఏంటి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే. డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య, ఇది కూడా సోమవారంతో కూడుకున్నది కాబట్టి సోమవతి అమావాస్య ఇలాంటి వారు చెప్తే తెలుసుకున్నాను. అయితే ఆ రోజు ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయండి? ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, ఇంట్లో విధిగా ఆచరించవలసింది ఏంటో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సోమవతి అమావాస్య, సోమవారం అమావాస్య కలిసి వస్తే మరణగండాల్ని మనం అతిక్రమించవచ్చు. సోమవతి అమావాస్యకున్న ప్రాధాన్యతనే అది. సోమవారం ఎవరికి అంటే చంద్రుడికి ప్రధానమైంది, చంద్రుడు శివుడికి ప్రధానమైంది. సో చంద్రుడు శివుడు, చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శివుడి నెత్తి మీద ఉంటాడు. సో శివయ్య ఆరాధన చేయాలి సోమవారం రోజు. ప్రధానంగా ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, మరణగండాలు ఉన్నాయో, శత్రుబాధ ఉందో, అదేవిధంగా ఇంకా తెలియని బాధలు, శత్రువుల మూలకంగా ఆస్తి సమస్యలు, తగాదాలు, గొడవలు, ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి, అరిష్ట నివారణమునకు సోమవతి అమావాస్య శ్రేష్టమైంది. సోమవతి అమావాస్య రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవాలి, గంగా స్నానం చేయాలి, లేదా ఏదైనా నదీ స్నానం చేయాలి. సోమవతి అమావాస్య రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. అండ్ సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లల్లో, రాగి చెంబులో నీళ్ళు వేసుకొని ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయాలి. సో విశేషంగా ఎవరికైతే గర్భబాధలు ఉంటాయి, అంటే సంతానం కాదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సోమవతి అమావాస్య రోజున శివుడికి అన్నపూజ చేయాలి. అన్నపూజ చేసి ఇంత ప్రసాదం స్వీకరించాలి. అందరికి కూడా అన్నదానం చేయాలి. సోమవతి అమావాస్య అన్నదానం చేయాలి. అదేవిధంగా ఈ ఏలినాటి శనితో ఇబ్బంది పడతా ఉంటారు ఎవరు? ఇప్పుడైతే మకర, కుంభ, మీన రాశి వీళ్ళు ఏం చేయాలి? ఈ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు, కొంతమంది పేద పిల్లలకి ఈ సోమవతి అమావాస్య రోజున పుస్తకాలు ఇవ్వడము, పెన్నులు ఇవ్వడము, లేదా వాళ్ళకి యూనిఫామ్స్ బట్టలు ఏమైనా ఇవ్వడము, లేదంటే షూస్ కానీ చెప్పులు కానీ కొనివ్వడం, ఇవి చేయాలి. ఇవి చేయడం వల్ల కూడా మంచి ఎనర్జీస్ వస్తాయి, అంటే మీ నెగిటివ్స్ మొత్తం పోతాయి. శని దీనజనుల మీద ఉంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో శని సోమవతి అమావాస్య రోజున ఎవరైతే శనికి ప్రీతిగా ఇవి దానం చేస్తారో, ఇంకా శని వాళ్ళని సర్లే నా బంధువుల్ని నువ్వు ఆప్యాయంగా చూసుకుంటున్నావు కాబట్టి నిన్నేం అనను అని వదిలేస్తారు. సో శని దీనజన బంధు కాబట్టి దీనజనులకి, కష్టంలో ఉండేటువంటి వాళ్లకు, రైతులకు, కార్మికులకి అన్నం పెట్టడము, అట్లా ఏమైనా చేస్తే బాగుంటుంది. నేను నా లైఫ్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక డిఎస్పి గారి కొడుకు, ఆ అబ్బాయి ఎంత మంచి పిల్లాడంటే వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిందల్లా ఒక్కటే, ఎవరికైనా సరే అన్నం పెట్టడం. వాడికి టైం దొరికితే చాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా అంతే, అన్నపూర్ణదేవి, టైం దొరికితే చాలు గిన్నె వేస్తాడు, బిర్యానీ వేస్తాడు, అందరికి వండి పెడతాడు. బిర్యానీ చేయడం అంటే వాడికి మహా ఇష్టం. వాడికి దొరికిన కాడ అన్నదానం చేస్తూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు, నా కొడుకు జాతకం చూడండి అని చెప్పి. వాడి జాతకం అద్భుత జాతకం. మా కొడుకు పెళ్ళి అవ్వట్లేదండి, ఏం పెళ్లి చేయాలంటే, మీ కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, అన్నీ మర్చిపోండి, మీ కొడుకు జీవితకాలానికి సరిపడ పరిహార పూజలు చేస్తున్నాడు. సో ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళమ్మ గురుగారు చాలా కమర్షియల్ గురుగారు అని చెప్పి 3 లక్షల చేతిలో పెట్టుకొని వచ్చింది అమ్మ. వాళ్ళమ్మ ఎక్కడ వీళ్ళు సరూర్ నగర్లో ఉంటారు. 3 లక్షల చేతిలో పెట్టుకొని వచ్చింది ఆవిడ. చేసేద్దాం గురుగారు, కుజదోషం ఉందంటే ఏమీ అవసరం లేదు, మీ వాడు జీవితకాలానికి చేయవలసిన పరిహారాలన్నీ చేస్తున్నాడు. మంచి అమ్మాయి దొరుకుతుంది, మంచి పిల్లలు పుడతారు, మీరేం టెన్షన్ పడకండి, మీ కన్సల్టేషన్ ఫీజు వరకే తీసుకుంటున్నాను, ఏ పరిహారాలు అవసరం లేదని చెప్పాను. అదేంటి గురుగారు మీరు పరిహారం లేదంటున్నట్టు నేను డేట్ కూడా రాసిచ్చా, ఈ డేట్కి నీ కొడుకు పెళ్ళి అవుతుంది, ఈ డేట్ వరకు నీ కొడుకు ఇంత సంపాదిస్తాడు, ఇవి జరగకపోతే నా దగ్గరికి రా, అప్పుడు నేను పూజలు చేయిస్తా అని చెప్పాను. ఆవిడ ఏంది డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా పోతున్నారు గురుగారు వెళ్ళిపోయింది.
తర్వాత వాడికి మంచి సంబంధం సడన్గా సెటిల్ అయింది. ఎంత మంచి అమ్మాయో, మంచి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అసలు ఆ అమ్మాయి ఎంత ప్రేమ ఉంటుందో అబ్బాయితోటి. వీడు అన్నదానం చేస్తుంటే ఆమె ఇంకా డబ్బులు దానం చేస్తుంది ఆమె. సో వాడికి డబ్బులు కూడా అట్లనే వస్తూనే ఉంటాయి, సంపాదిస్తాడు, డబ్బులు వస్తాయి, ఖర్చు పెడతాడు. నా లైఫ్లో చూసిన ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదానానికి కొదవలేదు అని. అట్లాగే మన జగన్ గురూజీ గారు ఉంటారు, హైదరాబాద్కి ఆయన ఏమీ లేకుండా వచ్చారు. ఆయన ఇప్పటికీ ఎవరైనా ఇంటికి వచ్చి అన్నం అడిగితే లేదు అని అన్నారు. అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి గుడి కట్టారు ఆయన స్థాయికి. ఎంత అద్భుతమైన కేపీహెచ్బి కాలనీలో ఒక పెద్ద యోగాశ్రమం కట్టారు. అదంతా శక్తి ఏది అంటే అన్నదానం శక్తి. అందుకే సోమవతి అమావాస్య రోజున, అది కాకుండా ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడల్లా అన్నదానం చేయండి, కడుపు నింపండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే ఆకలి. అన్ని జీవరాశులకి ఆకలి, బాధపడుతున్నారు. అవును. కాబట్టి అందరికీ అన్నదానం చేయండి, జంతువులకు పెట్టండి, అన్ని చేయండి, కడుపు నింపండి. మీకు ఏ జ్యోతిష పండితు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గుడికి కూడా పోవాల్సిన అవసరం లేదు. కడుపు నింపినటువంటి వాడు అంటే గర్భాలయం నింపితే చాలు, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కడుపు నింపితే చాలు, దేవుడు నీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటాడు. ఎందుకోసమంటే ఆయన చేసే పని నువ్వు చేస్తున్నావు కదా అని. ఎందుకోసమంటే ఆయన చేసే పని కూడా అంతే కదా. సో సోమవతి అమావాస్య రోజు అన్నం పెట్టండి. ఇంకొక విశేషం ఏంటంటే శత్రుబాధ ఉంది, భయంకరమైన శత్రుబాధ, గ్రహ బాధలు ఉన్నాయి, అసలు ఏది జరగట్ల, ఏ పని జరగట్లే, ఏదో ఒక సమస్య. బగలాముఖి దేవి పూజ చేయండి సోమవతి అమావాస్య రోజు. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. బగలాముఖి సాధన అంటే మంత్ర సాధన గురువు గారు చేస్తారు. మీరు తెల్ల ఆవాలు, ఇప్ప పువ్వు, తోక మిరియాలు అవి వేయడం మీ పని. మంత్రానికి మీరు జస్ట్ అభిస్ నివేదన చేయండి, గురువు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. మాల ఇస్తారు, పసుపు మాల ఇస్తాము, తర్వాత బగలాముఖి లాకెట్ ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి, మీ పని జరిగిపోతాయి. సో బగలాముఖి సాధన చేయండి, అమ్మ అనుగ్రహం. అందుకో ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇస్తా నేను. బగలాముఖి పెద్ద యంత్రాలు అవి ఇవ్వను నేను. సాధారణంగా మనన చేసుకోవచ్చు, అమ్మవారిని స్మరించుకోవచ్చు అండి. బగలాముఖి మంత్రము మేము ఉపదేశం చేస్తాము, చేసినప్పుడు చేస్తే సరిపోతుంది. బగలాముఖి మంత్రోపదేశం చేస్తాం. ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజు చేయవలసింది బగలాముఖి సాధన, దేవీ సాధన చేయాలి, మంత్ర సాధన చేయాలి, శక్తి సాధన చేయాలి. అట్లాగే ఎవరికైనా సంతానం అవ్వట్లేదు, పితృదేవతలకి తర్పణాన్ని వదలాలి. నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాన్ని వదలాలి. ఒక మంచి రెమెడీ చెప్తాను, ఎవరికైతే సంతానము లేనటువంటి వాళ్లకు రెమెడీ చెప్తాను. ఈ అమావాస్య రోజున ఇంత గోధుమ పిండి, ఒక 5 కిలోల గోధుమ పిండి, తర్వాత ఒక 3 కిలోల బెల్లం చూరు చేయాలి. బెల్లం వేసి మంచిగా కొంచెం నీళ్లు కలిపి గట్టిగా చేసి మంచిగా ముద్దలు చేయాలి. వాటిని చిన్న 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 లడ్డూలు చేయాలి. ఇంతే చిన్న చిన్న లడ్డూలు చేయాలి. చేసి చెరువులో చేపలకి వేయండి, నదిలో కానీ చెరువులో కానీ చేపలకి వేయండి. తర్వాత సంతానం వచ్చేస్తుంది. ఇది ఒక పరిహారం, బ్లెస్సింగ్స్. సింపుల్ చెప్పాలి, అంత పిండి తీసుకోవాలి, అన్ని కేజీలు అంటే నియమం అండి ఇది, అంత ఉండాలంటారా? అంటే మినిమం అంత ఉండాలి. ఎందుకోసం అంటే అవి కూడా ఆశపడతాయి కదా, అవి ఇంత ఉండవు కదా, ఇన్ని ఉంటాయి. అవి వాటి అన్నిటికీ తినిపించాలంటే అంత కావాలి. 5 కేజీలు పెద్దగా ఏం కాదండి, 500 రూపాయలు అయిపోతుంది. ఇది 5 కేజీల పిండి నాకు తెలిసి 300 రూపాయలు వస్తుంది. 3 కేజీల బెల్లము 200 రూపాయలు వచ్చేస్తుంది. నీళ్ళు అయితే దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు, ఇంకేం కావాలి. 500 రూపాయలు అయిపోతుంది, చిన్న రెమెడీ. చేపలకు తినిపించండి. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో విరివిగా సంతానాన్ని కనేటివి చేపలే. వాటి ఆశీర్వాదం వస్తే సంతానం అయిపోతుంది. కాబట్టి చాలా విశేషం అయితే ఎన్నో రకాల లాల్ కితాబ్లో చెప్తారు, ఇవన్నీ కూడా పరిహారాలు ఉంటాయి, చేయండి. ఇవన్నీ మంచి పరిహారాలు తీసుకోండి. ఈ రోజు ప్రత్యేకించి సోమవతి అమావాస్య రోజు చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? అస్సలు ఈ పనులు మాత్రం చేయకండి అన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? సంసారం చేయకూడదు, మాంసం తినకూడదు, అండ్ ఎలాంటి అగ్రిమెంట్ చేయకూడదు, సిగ్నేచర్లో అగ్రిమెంట్ చేయకూడదు, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, అండ్ 4 కూడళ్ళు దాటకూడదు. ఇవి చాలా కీలకమైనవి. దిష్టి తీసుకోవచ్చు కానీ కూడలు దాటకూడదు. అది నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, తర్వాత 4 కూడల్లో 5 గుడ్లు పెడతారు కొంతమంది, అవి దాటకూడదు. అమావాస్య రోజు ఇందాక అన్నారు మీరు దిష్టి అని, కొంతమంది గుమ్మడికాయ దిష్టి అని ఇలా రకరకాల దిష్టిలు తీసి పడేస్తుండే, ఆ రోజున చేయొచ్చా అండి? అమావాస్య రోజు చేయాలి. చెయ్యాలి. దిష్టి ఉంటే అమావాస్య రోజే తీపించుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత ఉప్పు,
చేసుకో. చాలామంది ఇది ఒకటి చేస్తారు, ఈ నిమ్మకాయలతో తీసి 4 మూడల్లో పెడతారు. అట్లాంటివి చేయకండి. ఇప్పుడు నీ కష్టం పోతుంది సరే, ఇంకోటి కష్టం వస్తుంది కదా, ఇంకోటి కష్టం వస్తే అది అది మంచిది కాదు కదా. మళ్ళీ అదొక పాపం. అదొక పాపం. సింపుల్ రెమెడీ చేసుకోండి. ఎండుమిరపకాయలు, కల్లుప్పు ఇవి తీసుకోండి, డిష్ తీసుకోండి, ఎండుమిరపకాయలు నిప్పులో వేయండి, కల్లుప్పు నీళ్ళలో వేసేయండి, అయిపోయి అక్కడిదక్కడికి క్లియర్. వేరే వాళ్ళు ఎవరికి కూడా రాదు. ఇప్పుడు ఇంకో ఇంట్లో ఏడుపు వస్తే అది మనకు మంచిది కాదు కదా. సో మన అరిష్టం పోయింది అని మనం నిమ్మకాయలు పెడితే అది దాటి వెళ్ళినడికి వాడికి కూడా కష్టమే కదా. చేయకూడదు అట్లా. అట్లా చేయకండి. ఆ ప్రజల్లో అదొక రకమైన భయాందోళనకు సంబంధించిన భావనలు తీసుకురాకండి. అలాంటి ఎవరు చేయకండి, పిచ్చి పిచ్చి చేయకండి. మరి బగలాముఖి అమ్మవారి పూజ, ఎందుకంటే అన్ని చోట్ల అది వీలు కాదండి, మాకు ఫస్ట్ తెలియాలి కదా ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది. బగలాముఖి అమ్మవారి పూజ శ్రీవిద్య తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసుకోవాలి. శ్రీచక్రం ఉండాలి, అక్కడ అమ్మవారు ఉండాలి. కాబట్టి మా శ్రీచక్ర పీఠంలో నిజామాబాద్లో మా అమ్మవారి దేవస్థానం ఉంది. అక్కడ ప్రతి అమావాస్య బగలాముఖి పూజ చేస్తాము. ప్రతి అమావాస్య. ఎందుకోసం అంటే ఈ మధ్య కంప్లైంట్లు ఎక్కువైపోయాయి. కంప్లైంట్ దారి చాలా ఎక్కువైపోయాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారో లేదు తెలియదు కానీ మా దగ్గరికి మాత్రం భయంకరంగా వచ్చేస్తున్నారు. గురుగారు అక్కడికి పోతే పని డిలే అవుతుంది. జస్టిస్ విల్ సర్వ్ ఇన్ టూ లేట్. జస్టిస్ సర్వ్ అవ్వడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. జస్టిస్ ఇమీడియట్లీ సర్వ్ అవ్వాలి. ఏం చేయాలి? బగలాముఖికి వచ్చేయండి. ఆమె యూనివర్సల్ జస్టిస్. ఆమె చేసుకుంటుంది. ఆమె దగ్గరికి వచ్చి తెల్ల ఆవాలు, ఇప్ప పువ్వు, తర్వాత తోక మిరియాలు ఇవి వేసి హవిస్సు నివేదన చేయండి. ఆమెకి మీరు అప్లికేషన్ పెట్టినట్టే, కంప్లైంట్ అక్కడ ఇచ్చినట్టే. ఇప్పుడు పీఠం దగ్గర ఆ రోజున ప్రత్యేకంగా ఆ రోజు చేస్తాము. సాయంత్రం వేళల్లో, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ వేళల్లో వచ్చి యాగం చేసుకోండి. అమ్మవారికి మీ కంప్లైంట్ అక్కడ ఇవ్వండి, అమ్మవారు చూసుకుంటుంది. మీ సమస్యలు ఏమున్నా అమ్మవారు చూసుకుంటుంది. అక్కడ ఇంకా ప్రత్యక్షంగా రావాల్సి ఉంటుంది కదా. ప్రత్యక్షంగా రావాలి. ఇవి ఆన్లైన్ పూజలు అయితే ఉండవు బగలాముఖికి. తప్పకుండా పసుపు మాల తీసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత పసుపు మాల ప్రసాదంగా తీసుకోవాలి. ఒకవేళ మేము రాలేమంటే కనీసం మాకు పసుపు మాలను పంపించండి అని అంటే మీకు పసుపు మాల పంపించేస్తాము. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుకింగ్స్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో కనిపించిన ఫోన్ నెంబర్లు మాత్రమే విజిట్ చేసుకోవాలి. ఇప్పుడు సుమన్ టీవీలో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే మన వీడియోని ఇంకో దగ్గర కాపీ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ చేసుకొని అవి షార్ట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్ చేయగానే ఆ గురుగారు ఉన్నారండి, స్నానం చేస్తున్నారండి, లేదంటే పూజ చేసుకుంటున్నారండి, ఆ గురుగారితో మాట్లాడడం కుదరదండి, మీకు ఏమన్నా ఉంటే మేము పంపించేస్తానులేండి అని చెప్తున్నారు. నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దయచేసి మోసగాళ్ళని నమ్మకండి. గురువు గారి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో నా వెబ్సైట్ ద్వారా మాత్రమే విజిట్ చేసి బుకింగ్ చేసుకోండి. అండ్ అపాయింట్మెంట్, జ్యోతిష్యం అపాయింట్మెంట్ నేను నేరుగా వీడియో కాల్లో మాట్లాడే అపాయింట్మెంట్ ఇస్తాను ఎవరికైనా. అండ్ నా కన్సల్టేషన్ ఫీజు 25,000 ఉంటుంది, రూపాయి తక్కువ ఉండదు. 200 రూపాయలు గురుగారి కన్సల్టేషన్ ఎక్కడ ఇవ్వరు. ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే నా అపాయింట్మెంట్ 500కే ఇస్తున్నారట. 500కే నా అపాయింట్మెంటు. మీరు 500 పే చేయండి, మీ సమస్య చెప్పండి, గురుగారు పరిష్కారం చెప్తారు, మేము మీకు చెప్పేస్తాం. 500 వేయించుకుంటున్నారు, ఏదో వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు, నేను చెప్పానని చెప్పి వాళ్ళు బాధలు పడుతున్నారు. ప్రదీప్ జోషి గారితో మాట్లాడాలంటే డైరెక్ట్గా వీడియో కాల్లోనే మాట్లాడతారు. అది pradeepjoshi.com వెబ్సైట్ త్రూ విజిట్ అవుతేనే నాకు పేమెంట్ అవుతేనే నేను మీ వీడియో కాల్లో మాట్లాడతా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మోసగాళ్ళు బాగా మంది తయారయ్యారు, దయచేసి మీరు మోసపోద్దని చెప్పి. మొత్తంగా సోమవతి అమావాస్య ఈ రోజున పీఠం దగ్గర అయితే హోమం నిర్వహిస్తారు. శ్రీచక్ర పీఠం జగదంబ సన్నిధానంలో అక్కడ 360 కిలోల శ్రీచక్రం పెట్టాం మేము. అక్కడ పంచలో శ్రీచక్రం మహాశక్తి. శ్రీచక్ర స్పర్శ చేస్తే చాలు నెగిటివ్స్ అన్నిట్లు ఎగిరిపోతాయి. అవునా, చెప్తున్నప్పుడే అనిపిస్తుంది. దర్శిస్తాం, ఖచ్చితంగా వస్తాను గురువు గారు. నేను మంచిది. శ్రీమాన్, నమస్కారం.